గురువుగారు, నందుడు యశోద ఇంటికి సాక్షాత్తు పరమాత్ముడైన శ్రీకృష్ణుడే వారింటికి స్వయంగా వచ్చాడు. వారింటిలోనే పెరిగాడు. అవును. ఎందుకు వారినే ఎంచుకున్నాడు? దీని వెనుక ఆ నందునికి ఆ యశోదకు పూర్వజన్మ చరిత్ర చెప్పుకోవాలి. నందుని పేరు ద్రోణుడు గత జన్మలో. ఆ ద్రోణుని భార్య పేరు ధర. వీళ్ళిద్దరూ ఎక్కడ ఉండేవాడు అంటే సత్యలోకంలో బ్రహ్మగారి వద్ద ఉండేవాళ్ళు. అనేక రకాలైనటువంటి సపర్యలు చేస్తూ ఉండేవారు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవునకు సత్యలోకంలో అనేకములైన సపర్యలు చేస్తూ ఉండేవాళ్ళు ఆ ద్రోణుడు, అతని భార్య అయినటువంటి ధర. ఒకానొక సందర్భంలో బ్రహ్మగారు చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా చేశారు వాళ్ళు. సక్రమంగా ఆ చెప్పబడినటువంటి కర్మ వినపడకపోవటం చేత దాన్ని చేయటంలో కొంచెం లోపం కనపడింది. ఆ లోపం వల్ల బ్రహ్మగారు ఆగ్రహించి మీరు భూలోకంలో మానవులై పుట్టండి అని చెప్పించాడు. ఎప్పుడైతే భూలోకంలో మీరు కొంతకాలం అని చెప్పాడు, అక్కడ ఆ క్లాజ్ ఉంది, కొంతకాలం మానవులై భూలోకంలో ఉండండి. ఎటూ ఆయన శాపం పెట్టాడు, అది తప్పదు కనుక ఆ భూలోకానికి వచ్చేటప్పుడే వాళ్ళు ఆ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు బ్రహ్మదేవుని పాదాల మీద పడి నమస్కరించి, అయ్యా భూలోకంలో కూడా సాక్షాత్తు కేశవుని సేవ చేసుకునేటువంటి తత్వం కలిగిన మానవులుగా మాకు జన్మనివ్వవయ్యా అని ప్రార్థించారు. తప్పక కలిగిస్తాను అని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఆ ద్రోణుడే నందుడుగా అవతరించాడు. ఆ ధరయే యశోదగా అవతరించింది. బ్రహ్మదేవుడిచ్చిన వరాన్ని అనుసరించి వాళ్ళ ఇద్దరికీ తనకు సేవ చేసే భాగ్యం కల్పించాలి కనుక కృష్ణ పరమాత్మ అక్కడ పుట్టినా ఎక్కడికి వచ్చాడు? నంద యశోదలు ఎక్కడున్నారో అక్కడికి వచ్చాడు. అయితే నంద యశోదలు ఆ గోకులంలో ఉన్నారు కనుక అక్కడికి వచ్చాడు. రెండవ కారణం ఉన్నది. అక్కడ గోపికలు ఉన్నారు. ఆ గోపికలు ఇప్పటికి 3 యుగముల నుండి ఆ భగవంతుని సేవ చేస్తున్నారు. కృత యుగంలో ఆ గోపికలు ఎవరయ్యా అంటే దేవలోకంలో దేవేంద్రుని వద్ద నిరంతరము చేయమన్నప్పుడల్లా నాట్య పరిచర్యలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ అప్సరకాంతలంతా భూలోకానికి వచ్చారు. వాళ్ళు భూలోకానికి ఎందుకు వచ్చారంటే నరనారాయణులు చేసే తపస్సును భంగపరచడానికి వచ్చారు. భంగపరచలేకపోయారు. భయం వేసింది. అయ్యా మమ్మల్ని శపించద్దు అని ప్రార్థించారు. అప్పుడు నారాయణుడు తన ఊరువు మీద ఒక దెబ్బ వేస్తే ఎంతమంది అప్సరకాంతలు వచ్చారో అంతమంది అప్సరకాంతలు ఉద్భవించారు ఆ ఊరువు నుండి. నారాయణుని తొడ నుండి పుట్టారు. ఈ దేవలోకం నుంచి వచ్చిన వాళ్ళ కన్నా అందంగా ఉన్నారు వాళ్ళు. మమ్మల్ని శపించొద్దు అన్నారు. శపించాం, మీ దోవన మీ లోకానికి వెళ్ళండి అన్నారు ఆ నారాయణుడు. మేము వెళ్ళమయ్యా, ఇక్కడే సేవ చేస్తూ ఉంటాం. మేము అక్కడికి వెళితే మళ్ళీ ఎవరి తపస్సో చెడగొట్టడానికి మమ్మల్ని పంపుతాడు. ఈ పాపం మాకెందుకు, మేము ఇక్కడే ఉండి నీ సేవ చేసుకుంటాం. మరి దేవేంద్రుని వద్దకు వెళ్ళాలి కదా, మా కొరకు నీవు సృష్టించావు కదా కొంతమందిని, వాళ్ళందరినీ అక్కడికి పంపు, ఇక్కడ మేము నీకు సేవ చేసుకుంటాం. కృతయుగం అంతా ఆ దేవలోకం నుంచి వచ్చిన వాళ్ళు భగవంతునికి సేవ చేశారు. వాళ్ళే త్రేతాయుగంలో అరణ్యంలో ఋషులు మునులుగా పుట్టారు. అరణ్యవాసానికి రాముడు వచ్చినప్పుడు ఆయనకు సేవ చేశారు ఆ ఋషులు మునులు. వాళ్ళే ఇప్పుడు గోపికలుగా నందగోకులంలో పుట్టారు. ఇన్ని యుగాల నుండి తనకు సేవ చేస్తున్న వాళ్ళను ఈ యుగంలో తరింప చేయాలి అని భావించాడు. వాళ్ళను తరింప చేయాలి అంటే వాళ్ళను తన మార్గంలోకి మార్చుకోవాలి కనుక పసితనంలోనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను తన వాళ్ళుగా చేసుకుని తాను వాళ్ళవాడుగా మారి ఆడి పాడి వాళ్లకు మోక్షాన్ని కల్పించాడు. అందుకొరకు రెండవ కారణం అది. ఈ 2 కారణాల చేత దేవకీదేవి వసుదేవుల ఇంట పుట్టినా ఇక్కడికి వచ్చి పెరిగాడు.